అంటే. ఓకే, థ్యాంక్ యూ. అండ్ దర్శి, ఐ నో టైం 10 అయింది. హాయ్ హాయ్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్, పర్లే, ఎక్కువ టైం తీసుకోను. ముందుగా వేదిక మీద ఉన్న నా ఫ్రెండ్స్, మై బ్రదర్స్, మై లవ్స్, థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. మీరు లేకపోయింటే నేను ఇక్కడ దాకా వచ్చి ఉండేవాడిని కాదు. ప్రత్యేకంగా మై బ్రదర్ విష్ణు, మెల్లమెల్లగా ఇండస్ట్రీని ఒక ప్రోగ్రెషన్లోకి నెడుతున్న నా, ఎప్పుడు చూసినా ప్రతిసారి ఐ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ యూ విష్ణు. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు చేస్తున్న ప్రతి సినిమా అంటే ఇట్స్ లైక్ గివెన్ అనమాట, ఒక ట్రెడిషన్ అయిపోయింది. ఇప్పుడు నేను, నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ విష్ణు కదా వెళ్ళిపోవాలి సినిమా మనకని తీసుకొచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ R3 అయిపోయింది, బ్యాంగ్ బ్రోస్ అయిపోయింది, మళ్ళీ ఎప్పుడైనా నీతో పని చేయాలి, అదొక వ్యసనంలా తయారైంది. థ్యాంక్ యూ సో మచ్ లవ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సినిమా నిజంగా చాలా బాగా వచ్చింది, నేను చూశాను, నాకు నచ్చింది, మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నా. ఒకవేళ మీకు నచ్చపోతే, ఈ సినిమా హిట్ కాకపోతే వచ్చే నా నెక్స్ట్ సినిమా మీరు చూడకండి. ఇది ఎక్కడో విన్నట్టుంది కదా. ఎస్, నాకు ఒక అన్న నేర్పించండు, నాని అన్న నేర్పించండు నాకు. సినిమాని ఎలా ప్రేమించాలో నేర్పించిన ఒక అన్న, అలా సినిమా గొప్ప స్క్రిప్ట్ తీసుకున్నప్పుడు ఎలా చేయాలో నేర్పించిన ఒక అన్న. ఆ అన్న చెప్పిందే మళ్ళీ నేను కాపీ కొడుతున్నాను. నెక్స్ట్ వచ్చే నా సినిమా మీరు ఏదైనా సరే ఇది కానీ మీకు నచ్చకపోతే చూడకండి. దిస్ ఈజ్ మై ప్రామిస్, దిస్ ఈజ్ మై లవ్ ఫ్రమ్ మీ, ఫ్రమ్ విజయ్, ఫ్రమ్ ఆల్ ఆఫ్ అవర్ టీమ్ టు యూ పీపుల్. దీపావళి కొంచెం తొందరగా తీసుకొస్తాం మేము థియేటర్స్కి. అందరు కూర్చొని హ్యాపీగా నవ్వుకోండి, హ్యాపీగా మీ ఫ్యామిలీ టైం గడపాలనే మా కోరిక. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్. దిస్ ఈజ్ మై కమిట్మెంట్ టు సినిమా, దిస్ ఈజ్ మై లవ్ ఫర్ యూ ఆల్. అండ్ నాకు అంటే ఒక సీన్ ఇస్తే బాగా చేయొచ్చు, కానీ ఇక్కడికి వచ్చి మాట్లాడాలంటే నాకు ఎప్పుడు టెన్షన్ అవుతుంది. ఈసారి యాక్చువల్లీ ప్రిపేర్ అయినా కానీ 10 o'clock మైకి వచ్చేసరికి టెన్షన్, తర్వాత అన్నీ ఒకేసారి వచ్చినాయి. సో అక్టోబర్ 16వ తారీఖు మీరు, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీస్ అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. అండ్ దట్ ఈస్ ఆల్ వీ ఎక్స్పెక్ట్. థ్యాంక్ యూ వినయ్, ఐ లవ్ యూ సో మచ్ మ్యాన్. ఉంటే బాగుండేది ఇక్కడ. ఐ లవ్ యూ, థ్యాంక్ యూ, బాయ్, సీ యూ. దర్శి, ఈ సినిమా చాలా గట్టిగా ఆడాలని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నెక్స్ట్ సినిమాని చేయక నేను చేశాను నీతో. ఓకే, ఆడుతుంది. అది కూడా కొంచెం చూసానక్క, చాలా బాగా వచ్చింది. అందుకని అంటే ఇది ఖచ్చితంగా అంటే ఈ సినిమా ఎంత ప్రేమ అంటే ఆ ప్రేమ అంటే కూడా ఎస్. సో యా, నేను అక్క ఒక సినిమా చేసాం. యూ విల్ డిస్కవర్ సుమక్క యాజ్ అ గ్రేట్ యాక్టర్ నెక్స్ట్. ఆ ఫిలింలో చూస్తారు. షీజ్ అ సర్ప్రైజ్. అంటే అది జైమ పంచాయతీలో మనకు తెలిసిపోయింది. సో ఇప్పుడు వద్దు కదా, 10 అయింది, మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్. సినిమా గట్టి కొడుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిహారిక, యూ హ్యాడ్ సంథింగ్ టు సే. 2, 3, 4 things. Yeah. Just one thing. Yeah, and then I'll take 10 minutes now. No, I'm joking. Honestly, Andy, I'm just really anxious and nervous and excited about my first Telugu film. So, నేను ఎక్కువ ఇప్పుడు మాట్లాడాలనుకోవట్లేదు. I just hope everything goes well with your blessings, and everything went well so far with everybody's blessings here. So, I hope మీరు నవ్వుకుంటారు థియేటర్స్లో at the jokes, మమ్మల్ని like not at us, but also at us maybe a little bit. And yeah, I just hope you give this movie a chance because it's actually a really good one. And మా దర్శి గారు, if he's saying next సినిమా చూడకండి అని అంత ఛాలెంజ్ చేశారు కాబట్టి ఆయన చెప్పిందే వినండి. నా నెక్స్ట్ సినిమా చూడొచ్చు. అకార్డింగ్ టు హ్యూమన్ ఎండోక్రైనాలజీ, టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్ రెండు మేల్స్ లో ఉంటాయి. It's very late, so good night. Thank you. విజయ్, డైరెక్టర్ అయితే చూడాలి అని బాగా తప్పించిన వ్యక్తి తన రూమ్మేట్ వినయ్ అని ఉంటారు. మాతో పాటు డే అండ్ నైట్ వర్క్ చేశాడు. నిన్న హెల్త్ పాడై హాస్పిటలైజ్డ్ అయ్యాడు. సో తొందరలోనే తను కోలుకోవాలని చెప్పి మా టీం అంతా కూడా నిన్న నుంచి చాలా ఇదిగా అనుకుంటున్నాం. అండ్ విజయ్ కూడా మార్నింగ్ నుంచి ఆ విషయం మీద చాలా పాపం డల్గా ఉన్నాడు. ఇది స్టేజ్కి కూడా రాడు అంటే నేను ఒకటే చెప్పాను, లైఫ్లో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, బట్
మన పని మన కర్తవ్యం కూడా అట్లతో పాటు ఎదురుకెళ్ళాలి అని చెప్పి తీసుకొచ్చాను. డెఫినెట్లీ డోంట్ వరీ, విల్ బీ బ్యాక్ అండ్ సూన్ హీ విల్ సీ ద ఫిల్మ్ విత్ అస్. ఎస్, అండ్ ఫైనలీ శ్రీ విష్ణు గారు టు ప్లీజ్ స్పీక్. విష్ణు గారు. అందరికీ నమస్కారం అండి. మిత్రమండలి ఈవెంట్కి వచ్చిన వారందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ముందుగా ఈ సినిమా మా విజయ్ ఫస్ట్ తిప్పరమేశం అప్పుడు గుర్తుపట్టా. ఎందుకంటే అసిస్టెంట్ డైరెక్టర్స్లో అందరిలో కామ్గా ఉంటా, అలా పైకి చూసుకుంటా, సడన్గా నవ్వుకుంటా, మళ్ళీ అలా చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ పెట్టేవాడు. నేను నిజంగా చాలా అమాయకుడు, అందరూ అవుతారు డైరెక్టర్లు, మనవాడు ఏమవుతాడు అని అనుకున్నాను, కానీ మీరే ఫస్ట్ అయ్యారు. కంగ్రాచులేషన్స్. ఆ సినిమా డెఫినెట్గా సినిమా సూపర్ హిట్. ఇది మెయిన్ మీరు హానెస్ట్గా సిన్సియర్గా చేశారు, వారికి అది అర్థమైపోతుంది. అదంతా ఉన్నప్పుడే మీ ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్ పెట్టి మనం చెప్పేయచ్చు, వాళ్ళు హానెస్ట్గా మీకు వచ్చి లాస్ట్ ఈ టైంలో సపోర్ట్ చేస్తున్నారంటే కంగ్రాచులేషన్స్. గ్యారంటీ సినిమా హిట్. ఇంక తర్వాత యాక్టర్స్ అందరూ రాగ్మయూర్, ప్రసాద్ గారు, విష్ణు, అందరూ సూపర్. వీళ్ళందరూ కూడా నాకు ఇష్టం. దర్శి గురించి చెప్దాం అనుకుంటున్నా. దర్శి మేము ఎప్పుడు చేసినా ఏ రోజు మా షూటింగ్లో అప్పుడు నేను చెప్పేది, ఎప్పుడు కూడా చాలా ఎనర్జీగా, చాలా హుషారుగా ఆ షూట్కి వచ్చేవాడు. బాగా కలిపేవాడు అందరినీ, అందరితో బాగా మాట్లాడేవాడు. అక్కడి నుంచి నేను చూస్తూ వచ్చా. ఇప్పటికీ కూడా అదే కంటిన్యూ చేస్తూ ఇలా ఉన్నాడు. సూపర్ దర్శి, నువ్వు ఎప్పటికీ మారు. నువ్వు సెలెక్ట్ చేసుకునే స్టోరీస్ అవి చూస్తుంటే ఒక్కొక్కసారి చిన్న చిన్న పొరపాట్లు చేసినా వీడికి ఫోన్ చేసి అసలు అరే నువ్వు ఎలా పిక్ చేస్తున్నావురా అనిపించే విధంగా ఉంటున్నాయి మనోడి స్క్రిప్ట్స్. డెఫినెట్గా ఇంకా చాలా మంచి కథలు, మంచి పాత్రలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ త్వరలో మళ్ళీ చేద్దాం మరి, తప్పకుండా కలిసి. ఒక్కడే దొరకాలి. నిహారిక గారు, సారీ ప్రియాంక అని వచ్చేసిన పేరు మీది. నేను లాక్డౌన్లో కొన్ని రీల్స్ చూశానండి. మీరు తెలుగు అనుకోలేదు నిజంగా. తెలుగు అయి ఉండుంటే అప్పుడే నేను లాంచ్ చేద్దాను మిమ్మల్ని, కానీ దర్శి గారు లాంచ్ చేసాడు మిమ్మల్ని. నేను ఎప్పుడు ఏది ఒకళ్ళది చూసి కాపీ కొడదాం, లేకపోతే ఒకళ్ళ నుంచి ఇది చేద్దామని ఎప్పుడు అనుకోలేదు నేను అలాగా. బట్ మీ రీల్స్ చూసా కొన్ని ఓల్డ్ క్యారెక్టర్లో ఎప్పుడో మీరు ఒకటికి చిన్న మాస్కింగ్ చేసుకుని చేశారు. ఎవర్రా ఈ పిల్ల అంటే ఎక్స్ప్రెషన్స్ భలే అంట, రియాక్షన్స్ ఒకే దాంట్లో రెండు రియాక్షన్స్ ఇస్తుంది. చాలా బాగా పెట్టారు. మీరు తెలుగు కాదనుకున్నాను, తెలుగు అవ్వటం సూపర్. మీరు టాలీవుడ్లో ఇంకా చాలా చాలా సినిమాలు చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ టీం అందరికీ కంగ్రాచులేషన్స్. మ్యూజిక్ డైరెక్టర్ అండ్ లిరిసిస్ట్ మాకు సింగిల్కి సాంగ్ రాశారు. మీ పాటలు చాలా బాగున్నాయి. బ్రహ్మానందం గారి సాంగ్ చాలా 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 బాగుంది. చాలా నవ్వుకున్నాను. మన డ్యాన్సులు గుర్తొచ్చినాయి. అండ్ ప్రొడ్యూసర్స్ మా కళ్యాణ్ గారు, మా భాను, సోము, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అండి. సో తప్పకుండా ఈ సినిమా చాలా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ విజయ్ గారు, తప్పకుండా ఈ సినిమా షూర్ షాట్ వర్కౌట్ అవుతుంది. అండ్ బన్నీవాస్ గారు, ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక సలహా అండి మీకు, మీరు నెలకు ఒక సూపర్ హిట్లు దింపుతున్నారు, సినిమాలు బ్లాక్ బస్టర్లు దింపుతున్నారు. ఒక మంచి ఫంక్షన్ హాల్ లాంటి నేనే ఒకటి ప్లాన్ చేస్తాను, లేకపోతే మీరు ఒకటి ప్లాన్ చేయండి. ఎందుకంటే నెలకు ఒక ఈవెంట్ గ్యారంటీ కాబట్టి దాని మీద ఏమైనా వర్కౌట్ చేయాలి డెఫినెట్గా. అండ్ వాసు గారు ఉన్నారు అంటే ఆ సినిమా అది ఆల్రెడీ ప్రూవ్డ్. నేను కొత్తగా చెప్పేది ఏం కాదు, షూర్ షాట్ కొట్టేస్తారని. సో ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే గ్యారంటీ 15వ తారీఖునే ప్రివ్యూస్ వేస్తున్నారంటే 15వ తారీఖు నుంచే మొదలవుతుందండి ఈ మిత్రమండలి బృందంని చూడటానికి. మీరందరూ కూడా ఫ్రెండ్స్తో వెళ్ళి పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్కువ పెట్టేసుకోవద్దు. దీంతో చూద్దామని వెళ్ళొద్దు, దీంతో చూడండి, పిచ్చి పిచ్చిగా నవ్వుకుంటారు. చాలా సీక్వెన్సులు నేను చూశాను, అదిరిపోయినాయి అనమాట. ఎక్కువ మనం ఆలోచించకుండా మీరు వెళ్ళిపోయి థియేటర్లో సీట్లో కూర్చోండి,
ఈ మిత్రమండలి బృందం మిమ్మల్ని ఫుల్గా ఎంటర్టైన్ చేయించి 2 hours పంపుతుంది. ఇది నా సైడ్ నుంచి ప్రామిస్ మా టీంకి. థ్యాంక్ యూ. గుడ్ నైట్ అండి, గుడ్ నైట్ అందరూ. థ్యాంక్ యూ.